సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఎర్ర కార్పెట్ అనేది చొరబాటుదారులకు ఏంది ఇచ్చేది? భారత్ బార్డర్లు అనేది ఫస్ట్ మీకు ఏం లేవా? ఒక ఇంటిగ్రిటీ అనేది ఏం లేదా? వాళ్ళకి వత్తాసు వాళ్ళకి సుప్రీంకోర్టులలో మాట్లాడుడేంది అని చెప్పి మాట్లాడుకుంటా పిటిషనర్లు ఏదైతే హేబస్ కార్పస్ పిటిషన్ ఫైల్ చేసిరో 5 రోహింగ్యాలకు ఇంట్రూడర్లు ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పి ఒక కేసు వేసిండ్రు. సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఇల్లీగల్ ఎంట్రీ అనేది ఎంటైటిల్మెంట్ టు రైట్స్ ఎట్లయితుంది, అది కాదు అని చెప్పి కడాఖండిగా సుప్రీంకోర్టు చెప్పింది. నిన్న సుప్రీంకోర్టు మాట్లాడుతున్న మాటలు అది చదువుతుంటే నిజంగా మన గూస్ బంప్స్ అంటారు కదా ఫ్రెండ్స్, అట్లా వచ్చినాయి. ఫైనల్ రిమైండర్ అనేది సుప్రీంకోర్టు కడాఖండిగా చెప్పింది ఏంటనంటే నేషనల్ సెక్యూరిటీ అనేది నీ సెంటిమెంటల్ యాక్టివిజం కంటే చాలా పెద్దది, నేషనల్ సెక్యూరిటీని మించి ఇంకేది లేదు అని చెప్పి సుప్రీంకోర్టు కడాఖండిగా చెప్పింది. సుప్రీంకోర్టులో బిగ్ చెప్పిన మాటలలో ఒక బిగ్ కొటేషన్ ఏమున్నది అని చెప్తే నువ్వు వచ్చినవే ఫస్ట్ చొరబాటుదారుల లెక్క, నువ్వు చొరబాటుదారుల లెక్క వచ్చి నువ్వు భారతదేశపు పౌరసత్వ రైట్లు అడుగుతావా? ఇది ఎక్కడి నీతి? అసలు నువ్వు ఎవడివిరా, నీకు నేను రెడ్ కార్పెట్ వేయాలా అని చెప్పి నిన్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ద క్రూసైడర్ ఆఫ్ ఇండియన్ జ్యుడిషియరీ యాజ్ ఆన్ టుడే, జస్టిస్ సూర్యకాంత్ గారు మాట్లాడుతుంటే అబ్సల్యూట్గా గూస్ బంప్స్ ఫ్రెండ్స్.